బ్రేకింగ్ న్యూస్ విశాఖలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపింది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడో వ్యక్తి. దూరంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ లో చరణ్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా 36 LICT బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను విశాఖకు చెందిన వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం. కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంది టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నారు. రైట్, విశాఖలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పాలి. ఒకవైపు మనం చూస్తున్నాము విజువల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు ఆ వ్యక్తికి సంబంధించి మనం చూస్తున్నాం. దూరంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లో జరన్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా బయటపడింది. 36 LICT బ్లాట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నోట్లో నుంచి తీసి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ డ్రగ్స్ ను విశాఖకు చెందినటువంటి వైసీపీ స్టూడెంట్ వింగ్ అలాగే విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసమే తీసుకొని వెళ్తున్నట్లు ఒకవైపు సమాచారం ఆ వ్యక్తి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కొండారెడ్డిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. నిజంగానే వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు టాస్క్ ఫోర్స్ అండ్ అలాగే ఈగల్ టీం కూడా. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి జాయిన్ అవుతున్నారు. రాజు, కొండారెడ్డి కోసమే తీసుకున్నానని డ్రగ్స్ చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ దానికి సంబంధించి విచారణలో ఏం తెలుస్తోంది, వాస్తవాలు ఏంటి? టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసినటువంటి ఈ ఆపరేషన్ లో అటు చరణ్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నటువంటి చరణ్ ని తనిఖీ చేసినటువంటి సమయంలో 36 అంటే 36 lakhs ఈ ఫ్లాట్స్ అయితే దొరికినటువంటిది అయితే ఉంది. వీటికి సంబంధించి ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఏంటి అని టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని విచారించారు. విచారణలో విశాఖ వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డికి తీసుకెళ్తున్నట్లుగా చరణ్ సమాచారం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చరణ్ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని కొండారెడ్డిని పోలీసులు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అండ్ ఈగల్ టీము అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విశాఖ MVP లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే అయితే ఆ కొండారెడ్డిని గోప్యంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది తెలియకుండా అతను ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి కొండారెడ్డి ఈ డ్రగ్స్ ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నాడు, ఎందుకంటే ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా చరణ్ బెంగళూరు నుంచి ఈ దురంతో ఎక్స్ప్రెస్ లో వచ్చి కొండారెడ్డి కోసం అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని పోలీసులు అయితే భావిస్తున్నారు. పోలీసులకి వచ్చినటువంటి సమాచారం మేరకు చరణ్ ని అదుపులోకి తీసుకోవడం, ఆ చరణ్ ఇచ్చినటువంటి సమాచారంతో కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ అనేవి కొండారెడ్డే యూజ్ చేస్తున్నాడా లేదా కొండారెడ్డి వేరెవరికైనా సరే వీటిని తీసుకువెళ్తున్నాడా, ఎవరికైనా అమ్ముతున్నాడా అనే కోణంలో ఆ ఈగల్ టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే విచారిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ అనేది లేకుండా ఉండాలని అటు ఏపీ గవర్నమెంట్ కూడా ఈగల్ టీమ్ ని స్పెషల్ గా అపాయింట్ చేసినటువంటిది అయితే ఉంది. గంజాయి కొంత కంట్రోల్ చేసినటువంటి ఈగల్ టీము ఇప్పుడు విశాఖలోకి వస్తున్నటువంటి డ్రగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు అదేవిధంగా ఈగల్ టీమ్ కి వచ్చినటువంటి సమాచారం మేరకే దురంతో ఎక్స్ప్రెస్ లో చరణ్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే, ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు సహజంగా వాళ్ళు యూనిఫామ్ లో ఉండరు, జనాల్లో కలిసి ఉంటారు కాబట్టి దురంతో ఎక్స్ప్రెస్ లో చరణ్ ని తనిఖీలు చేయడం, అతని దగ్గర ఉన్నటువంటి ఈ 36 లిక్స్ కి సంబంధించినటువంటి ఈ బ్లాట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. విచారించినటువంటి నేపథ్యంలో వైసీపీకి లింకులు ఉన్నట్లుగా వైసీపీ స్టూడెంట్ అయితే తెలుస్తుంది. మరి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే కొండారెడ్డి ఎవరి పేర్లు బయట పెడతారనేది ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి అనేక మంది గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అంటే ఎట్లాంటి దానిలో ఇరుక్కున్నా కూడా అది మొత్తం పార్టీకి
ఆపాదించబడుతుంది. టీడీపీ వాళ్ళు దీనిలో ఇరుక్కున్న మొత్తం పార్టీకి అయితే ఆపాదించబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి సమయంలో వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖపట్నం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి లాక్ అయినటువంటి నేపథ్యంలో, పోలీసులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా కొంత అలజడైతే మొదలైంది. ఎవరి పేర్లు చెప్తారు, ఎవరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు లేదా విశాఖ పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎంఈపీ పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య. అయితే రాజు, గతంలో కూడా చూస్తూ ఉన్నాము, గత కొంతకాలంగా కూడా డ్రగ్స్ కు సంబంధించి ఎక్కువగా ఇవి వస్తూనే ఉన్నాయి, పట్టుబడుతూనే ఉన్నారు. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఇంకా ఒకవైపు వేగంగా పరిగెత్తుతున్నప్పటికీ, ప్రభుత్వం వేగంగా కొన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇవి చేంజెస్ అనేది రావట్లేదు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? ముఖ్యంగా చూస్తే 6 నెలల క్రితం కూడా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గేట్ దగ్గర కూడా ఇలాగే ఒక డ్రగ్ పెట్లర్ ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చినటువంటి సమాచారంతో మొత్తం డాక్టర్స్ కి సంబంధించి ఒక 2 డాక్టర్లను అయితే అదుపులోకి తీసుకున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించినటువంటి విశాఖ పోలీసులు ఈ కింగ్ పిన్ ఎవరనేది, ఇక్కడికి విశాఖలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే దాని మీద వీళ్ళు మొత్తం విచారణ చేపట్టినటువంటిది అయితే ఉంది. దానిలో భాగంగానే వచ్చినటువంటి సమాచారంతో ఈగల్ టీమ్ తో సమన్వయం చేసుకుంటున్నటువంటి విశాఖ పోలీసులు, టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ కూడా చిన్న అనుమానం వచ్చినటువంటి సమాచారం మేరకు విస్తృతమైనటువంటి తనిఖీలు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ తనిఖీల్లో భాగంగానే చరణ్ అనే వ్యక్తి ఈ దురంత ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడనే పక్కా సమాచారంతోనే వెళ్లి చరణ్ ని ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈ తనిఖీలు అయితే నిర్వహించిన చరణ్ దగ్గర డ్రగ్స్ బయటపడడం, చరణ్ కూడా కొండారెడ్డి పేరు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, ఎందుకంటే మొత్తం విశాఖలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి దగ్గర సంస్థలు అన్ని ఎన్నో ఇక్కడికి వస్తున్నాయి. ఇట్లాంటి నగరానికి సంబంధించి డ్రగ్స్ ఇతరితర చెడ్డ పేరు ఏదైనా వచ్చిందంటే అది బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే అవకాశం ఉంటది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు రాష్ట్ర డీజీపీ, ఈగల్ టీమ్ చీఫ్ మొత్తం అందరూ కూడా విశాఖలో ఉన్నారు. ఇట్లాంటి టైంలో చరణ్ పట్టుబడడం, కొండారెడ్డి పేరు చెప్పడం, వైసీపీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడి పేరు చెప్పడం, అతను తీసుకుని విచారించడం, ఇవన్నీ రానున్నటువంటి రోజు విశాఖలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలోనే భాగంగానే కనిపిస్తుంది. మరి కొండారెడ్డి ఎవరి పేర్లు చెప్తారు ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్. రైట్, మొత్తానికైతే చూస్తున్నాం కదా, ఒకవైపు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎవరైతే చరణ్ అనే వ్యక్తి లభించడం జరిగిందో ఆయన దగ్గర తీసుకున్నటువంటి డ్రగ్స్ ఆధారంగా ఒకవైపు విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కొండారెడ్డి విచారించిన తర్వాత తన స్టేట్మెంట్ రికార్డ్ తీసుకొని ఆ తర్వాత ఏం చేయాలన్నది ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ తీసుకు